భరోసా గంగపాలట మత్స్యకార భరోసాపై కూటమి సర్కార్ మేనమేషాలు. వైఎస్ జగనాయంలో వేట నిషేధ సమయంలోనే ఏటా మత్స్యకార భరోసా ఒక్కొక్కరికి ఏటా 10,000 చొప్పున 5 ఏళ్లలో 5,38,000 మందికి లబ్ధి. ఎన్నికల ముందు ఈసీకి ఫిర్యాదు చేసి భరోసాను అడ్డుకున్న కూటమి నేతలు ఇప్పట్లో ఇవ్వలేమన్న ప్రభుత్వ ప్రకటనపై మండిపడుతున్న మత్స్యకార సంఘాలు ఉద్యమ బాటకు సన్నాహకాలు. భరోసా గంగపాలు. ఏ భరోసా? మత్స్యకార భరోసా. నిన్న ప్రపంచ మత్స్యకార దినోత్సవం. ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా పాపం వాళ్ళు ఒక దగ్గర కూర్చొని ఒకళ్ళ బాధలు ఒకళ్ళు చెప్పుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి ఉండగా మనకి ఏటా ఒక 10,000 రూపాయలు అకౌంట్లు వేసేది. అంటే చేపలు పట్టడానికి వీలు లేని నిషేధ సమయంలో, వర్షాకాలంలో నిషేధ సమయం కదా, ఎందుకంటే తుఫాన్లు వస్తాయి, ఇవన్నీ వస్తాయి కాబట్టి ఆ నిషేధ సమయంలో ఏటా ఒక్కొక్కరికి ఏటా 10,000 చొప్పున 5,38,000 మంది కుటుంబాలకి ఆయన భరోసా ఇచ్చిండు, మత్స్యకార భరోసా. ఆ భరోసా ఇచ్చేదాన్ని ఎలక్షన్ కమిషన్ లెటర్ పెట్టి తెలుగుదేశం పార్టీ ఆపింది. ఎన్నికల ముందు ఆపింది సరే, గవర్నమెంట్ వచ్చింది. మరి వాళ్ళ జీవితాల్లో వాళ్ళకి రావాల్సిన అకౌంట్లలో ఆ 10,000 వేయాలి కదా. వర్షాకాలం ఇంతవరకు వేయలే. ఏకపోగా ఏం చెప్తుండట, ఇప్పట్లో ఇవ్వలేము మేము అనే పరిస్థితికి వచ్చింది. అంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి నేతన్న భరోసానో, లేకపోతే మత్స్యకార భరోసానో, రైతు భరోసానో, తల్లికి వందనమో, అమ్మఒడు ఇట్లాంటివన్నీ ఏదైతే పెట్టిండో వీటన్నిటిని ఎత్తేసే కార్యక్రమం జరుగుతుంది. స్పష్టంగా అర్థమైంది. ఎత్తేసేదానికి ఏం పునాదేశారు? ఒక అబద్ధం చెప్తుండ్రు. జగన్మోహన్ రెడ్డి అప్పులు చేసిపోయిండు కాబట్టి మేము ఇవ్వలేము. జగన్మోహన్ రెడ్డి అప్పులు చేసిన సంగతి మీరు అధికారంలోకి వచ్చా తెలిసిందా, అంతకుముందే తెలిసిందంటే అంతకుముందే ఆయన ఎక్కిన దగ్గర నుంచి చెప్తూనే ఉన్నారు. ప్రతి మంగళవారం అప్పులు తెత్తండు, రాష్ట్రాన్ని శ్రీలంక చేసిండు అని చెప్పాక కూడా మీరు హామీ ఇచ్చారు కదా. అంటే సమాధానం ఉండదు. వాలంటీర్ల విషయంలో కూడా అదే. వాలంటీర్లు మేము 10,000 రూపాయలు ఇస్తాం, జగన్ 5,000 ఇచ్చిండు, కానీ నేను 10,000 ఇస్తానని చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ఆయనే చెప్పిండు, మేనిఫెస్టోలో పెట్టారు. ఇవాళ ఏమన్నారు, లేదు అసలు వాళ్ళకి జీవోనే లేదు, వాళ్ళు లేని వాలంటీర్లను ఎట్లా జీతాలు ఇస్తాం, ఇక దాంట్లో మళ్ళా ఉన్నట్టు ఎట్టయిద్ది, జీవోనే లేకుండా వ్యవస్థ ఎక్కడిదే అంటున్నారు. జీవో లేని వాళ్ళకు నువ్వు ఎట్లా 10,000 ఇస్తానని హామీ ఇచ్చినవు అంటే సమాధానం లేదు. ఇగో ఇట్లా గంగపాలు చేశారు భరోసా. పాపం ఇది రైతులకి గంగపాలైంది, మత్స్యకారులకు గంగపాలైంది, తల్లికి వందనం అదే పరిస్థితి అయింది. ఇది ఎలా జరుగుతుంది? వాలంటీర్ల విషయం అయితే అత్యంత దారుణం, అత్యంత మోసం, అత్యంత అబద్ధం. 2,61,000 కుటుంబాల్లో ఇలా 2,61,000 కుటుంబాలని నెట్ట నిలువున మోసం చేసిండు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఆయనే చెప్పిండు, మీరు చింతపడొద్దు, నేను మిమ్మల్ని కడుపులో పెట్టి చూసుకుంటా, 5,000 కాదు 10,000 ఇస్తా, మళ్ళీ ఇంకో 30,000-40,000 స్కిల్లు నేర్పుతా, సంపాదించేటట్టు అని చెప్తుంది. ఇవాళ ఏం చెప్తున్నారు స్పష్టంగా అసెంబ్లీ సాక్షిగా ఏం చెప్పారు? వాళ్ళకి జీవోనే లేదు, జీవో లేని వాళ్ళ మేము ఎందుకు తీసుకోవాలి, జీవో జగన్మోహన్ రెడ్డి చేయలేదు అని చెప్తున్నాం. జగన్మోహన్ రెడ్డి చేయని జీవోకి మీరు ఎట్లా హామీ ఇచ్చారు? జగన్మోహన్ రెడ్డి సెప్టెంబర్ నుంచి జీవో లేనప్పుడు మే వరకు జీతాలు ఇచ్చారు. ఒకవేళ నిజంగానే జగన్మోహన్ రెడ్డి వాలంటరీ వ్యవస్థ పైన కక్ష కట్టిండి అనుకుందాం, అసలు పెట్టింది ఆయన ఎందుకు తొలగిస్తాడు? చిన్న లాజిక్. ఆ వ్యవస్థను తీసుకొచ్చింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి తొలగించడం, జీవో చేయకుండా ఉండే ప్రసక్తే లేదు. ఒకవేళ అదే అనుకుందాం కొద్దిసేపు, మీరు ఇవాళ 164 స్థానాలతో కూటమి ప్రభుత్వంతో అత్యంత మెజార్టీ ఉంది. ఏం జీవో చేయండి, తప్పే ఉంది. 2,61,000 మంది ఆగస్టు వరకు జీవో ఉండి పనిచేసిన ఎవరైతే వాలంటీర్లు ఉన్నారో వాళ్ళందరినీ మళ్ళీ రీస్టోర్ చేసుకుంటున్నారని ఒక జీవో చేయి. ఎవరు అడ్డం వస్తారు మీకు ఆ జీవో చేస్తే? ఇది అంత ఏంటంటే కుటిల నీతి, కుట్ర. జగన్మోహన్ రెడ్డి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, పేద వర్గాలకు సంబంధించిన వాళ్ళని వాలంటీర్లు పెట్టిండు. ఆయన అభిమానులు ఉండొచ్చు, ఆయన పార్టీ వాళ్ళు ఉండొచ్చు, దాంట్లో వాళ్ళని తొలగించాలి. వాళ్ళ గొంతు మీద కట్టిపెట్టి ఇలా కట్ చేసే పరిస్థితికి వచ్చింది. దానికోసం ఆయన జీవో చేయలేదు, ఏం జీవో చేయలేదు, ఇవన్నీ కుంటి సాకులు, యూటర్న్లు తప్ప ఏం లేదు. ఇది ఒక వార్త. దీనికి సంబంధించి మనకి వాలంటీర్లు పాపం పెద్ద ఎత్తున మొన్న ప్రకటన చేసిన దగ్గర నుంచి ఉద్యమాలు చేస్తున్నారు. వాలంటీర్లకు సంబంధించి గ్రామ వార్డు వాలంటీర్ల రాష్ట్ర అధ్యక్షుడు భాషా గారు ఉన్నారు. ఆయన అడిగి అసలు ఏంది విషయం, ఈ జీవో ఏంది, జీవో చేశారా లేదా, జీవో చేయకపోతే ఇప్పుడు చేయటానికి ఉందా అనే విషయాల్ని తెలుసుకుందాం. హలో సార్, చెప్పండి. భాషా గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. నేను ఈహా టీవీ నుంచి జర్నలిస్ట్ శ్రీనివాస్ మాట్లాడుతున్నా. ఓకే సార్. మీరు ఇప్పుడు లైవ్లో ఉన్నారు. ఏంది వాలంటీర్ల విషయం అంటే ప్రభుత్వం మొన్న ఒక అసెంబ్లీలో ప్రకటన చేసింది. ఓకే. ఆగస్టు వరకే జీవో ఉంది, ఆగస్టు నుంచి అసలు జీవోనే లేదు, జగన్మోహన్ రెడ్డి జీవో చేయనప్పుడు లేని వ్యవస్థను ఉందని మేము ఎట్లా చెప్తామని చెప్తున్నారు. ఒకటి అసలు ఆ జీవో పరిస్థితి, జీవో చేశారా లేదా, ఒకవేళ జీవో చేయకుండా మే వరకు జీతాలు ఇచ్చారనేది ఒక చర్చ జరుగుతుంది. జీవో చేయకుండా మే వరకు జీతాలు ఎట్లా ఇచ్చారు?
2. మూడోది చంద్రబాబు నాయుడు గారికి తెలుసు జీవో చేశారో లేదా, తెలవకుండా చెప్పిండా మరి నేను 5,000 కాదు 10,000 ఇస్తాను నేను వస్తే అని చెప్పి. ఈ 3 విషయాలపైన మీ వాలంటీర్ల సంఘం తరఫున మీరు ఏమనుకుంటున్నారు? అసలు ఏం చర్చ జరుగుతుంది? సార్ ఇప్పుడు నేను ఏమంటానంటే జియో చేయలేదు అనేది మాత్రం వాస్తవం. ఎందుకు చేయలేదు, ఏటికి చేయలేదు అని చెప్పడానికి సమాధానం జగన్మోహన్ రెడ్డి చెప్పాలి. ఫస్ట్ పాయింట్. రెండోది, అదేమన్నా కిరాణా కొట్లో దొరికే వస్తువు అయితే మేము వెళ్ళి తెచ్చుకోలేదు అనుకుంటే మా పొరపాటు ఇది. ఎంటైర్ వాలంటీర్ వ్యవస్థ. అవును. లేదు సెల్ ఫోన్ రీఛార్జా రెన్యువల్ మా చేతుల్లో పెట్టిన గవర్నమెంట్ రీఛార్జ్ నువ్వు చేసుకోలేదు, నువ్వు పక్కకి వెళ్ళిపోవడానికి మాకు సంబంధించిన మ్యాటర్ అయితే 2,60,000 మంది కాదు. సరే, ఆయన ఏ ఆలోచన విధానంతో చేశాడనేది చేసిన వ్యక్తికి గాని ఆయన పార్టీకి గాని తెలిసి ఉండాలా. అది మా వ్యవస్థకు సంబంధం లేదు కదా. అవును. ఒకవేళ ఆయన జియో ఇవ్వకుండా గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శాలరీస్ ఇచ్చాడు కదా. ఓకే. మళ్ళీ ఆ ముఖ్యమంత్రి ఇచ్చినప్పుడు జియో లేకుండా ఈ ముఖ్యమంత్రి కొనసాగిస్తే శాలరీ ఇవ్వలేడా? మే వరకు శాలరీ వచ్చిందా మీకు నిజంగానే? మే వరకు శాలరీ వచ్చింది పక్కా. నా అకౌంట్ స్టేట్మెంట్ ఇమ్మన్నా ఇస్తాం మీకు. ఇప్పుడు మే వరకు ఇచ్చి మే వరకు కొనసాగించాడు కదా. అవును. ఆగస్టు నుంచి మే దాకా వచ్చామంటే దాదాపు 9 నెలలు పనిచేశాం కదా. అవును. జీవో లేకుండా ఆ ముఖ్యమంత్రి పాలనలో ఉద్యోగం చేస్తా జీతం తీసుకున్నాం. మళ్ళీ ఈ ముఖ్యమంత్రి పాలనలో జీవో లేకుండా కూడా కంటిన్యూ చేయలేడా, లేదా జీవో ఇవ్వలేడా? అవును. స్వయాన అసెంబ్లీ సాక్షిగా డోలా బాల వీరాంజనేయ స్వామి గారు వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తున్నాం అని చెప్పాడు. పాయింట్ నెంబర్ 1. ఒంగోలు ప్రెస్ మీట్ లో జగన్మోహన్ రెడ్డి ఎంటైర్ వాలంటీర్ వ్యవస్థను మోసం చేశాడు, జీవో లేదు, వాళ్ళకి జీవో ఇచ్చి కొనసాగిస్తున్నాం అని చెప్పి ప్రెస్ మీట్ పెట్టాడు. ఆ వీడియో పెట్టమంటే పెడతా. ఏనైనా బాలాంజనేయ స్వామి మంత్రి వార్డ్ వాలంటీర్స్ మంత్రి, డిజేబుల్, సాంఘిక సంక్షేమ. ఓకే. ఈ మాట చెప్పి ఆ వీడియో మా దగ్గర ఇప్పుడు కూడా ఉంది. అంటే అంతకుముందు అసెంబ్లీలో కూడా చెప్పిండా కొనసాగిస్తున్నామని? అసెంబ్లీలో కొనసాగిస్తున్నామని చెప్పాడు. ప్రెస్ మీట్ లో వాళ్ళు జీవో ఇవ్వలేదు, అయినా మేము జీవో ఇచ్చి మా శుద్ధి కాపాడుకుంటామని చెప్పావు కదా. నువ్వు 4 నెలల క్రితం చెప్పినప్పుడు జీవో లేదు, జీవో ఇస్తాను మేమే కొనసాగిస్తా అన్నావు కదా. ఇప్పుడు ఎందుకు జీవో మళ్ళీ పట్టుకుంటున్నావు? లేదని చెప్పావు కదా. ఓకే. కావాలని ఇది ఒక ప్రీ ప్లాన్డ్ ఎంటైర్ వాలంటీర్ వ్యవస్థను తీసేయడానికి ఎన్డీఏ గవర్నమెంట్ కంకణం కట్టుకొని, ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్ అండ్ బీజేపీ, వీళ్ళు మొత్తం ఒక ప్లాన్ గా వచ్చి వాలంటీర్ వ్యవస్థని నిదానంగా స్లో పాయిజన్ టైప్ లో చేశారండి ఈ రోజు. ఓకే. మేమేం పాపం చేశామండి? ఇప్పుడు 2,61,000 కుటుంబాలకు సంబంధించి ఇష్యూ ఇది. రైట్. 2,61,000 కుటుంబాలను నడి రోడ్డున పడుతుంటే జీవో ఒకటి చేయలేరా చంద్రబాబు నాయుడు గారు? చేసే శక్తి లేదా? ఎందుకు చేయలేడు సార్? చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ఎక్కువ రోజులు ఉన్న ముఖ్యమంత్రి ఎవరంటే ఆయనే. అలాగే ఎక్కువ రోజులు ప్రతిపక్షంలో ఉన్న ముఖ్యమంత్రి అంటే ఆయనే. 40 సంవత్సరాలు రాజకీయ అనుభవశాలి అని చెప్పుకునే అతనే ఆయనే. ఆయనకు తెలీదా ఇది పెద్ద మ్యాటరా? అతను ప్రిన్సిపల్ సెక్రటరీ ఏం చేస్తున్నాడు సార్? ఓకే. మెయిన్ ఎంటైర్ వ్యవస్థకి ప్రిన్సిపల్ సెక్రటరీ ఆయువు పట్టు కదా. అవును. ఆయన దగ్గర కూర్చొని ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గర పంచాయతీరాజ్ మంత్రి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడలేరా? ఓకే. ఈ మొత్తం కావాలని చేస్తున్న ప్రీ ప్లాన్ కాదు ఇది. అంటే కావాలి అని అంటే ఏమన్నా మీ పైన వైఎస్ఆర్సీపీ ముద్ర ఉందా? వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కాటి తొలగించాలని ఏమైనా కంకణం కట్టుకొని కొత్త వాళ్ళని తీసుకుంటారా? అట్లా ఏమైనా ఉందా? వీళ్ళు ఒక ఉద్యోగం కూడా ఇవ్వరండి. 2,60,000 మంది ఉద్యోగాలు ఉన్న వాళ్ళనే కాపాడలేని వాళ్ళు 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చే వ్యవస్థ వీళ్ళది. వీళ్ళ వల్ల ఇద్దా? వీళ్ళకి చేత కూడా కాదు పని చేయడం. అంతేనా? మాకు పిచ్చి బట్టి అబద్ధపు చంద్రబాబు నాయుడు భారతదేశంలోనే అబద్ధాలు చెప్పే ముఖ్యమంత్రి ఎక్కడ నేను చూసామంటే అది ఒక చంద్రబాబు నాయుడే. ఓకే. తెలిసి కూడా వెళ్ళి మేము గోతులో పడ్డాం. ఓకే. మారాడు, 21 సీట్లకు పడ్డాడు, కష్టాలు పడ్డాడు, కుటుంబానికి కూడా గత ప్రభుత్వాలు రోడ్డు మీద తెచ్చినాయి, జైలుకు పోయాడు. ఇన్ని దెబ్బలు తిన్న వ్యక్తి ఈ రోజు ఎలా ఉంటాడు? ఒక మార్పు వచ్చింది అనుకున్నారు. మార్పు వచ్చి ఇచ్చిన హామీని అమలు పరిచే విధంగా ఉంటాడు. ఇతనే మన కరెక్ట్ దెబ్బలు తిన్నాడు. నా కుర్చీని కాపాడుకోవాలి, ప్రజల్ని కాపాడుకోవాలని చెప్పి వస్తాడని చెప్పి అంటే వాలంటీర్ వ్యవస్థ ఓట్లేస్తే ఒకసారి లెక్క పెట్టుకోండి. 2,60,000 ఇంటూ 4 ఓట్లు ఇంట్లో 10 లక్షలు చూసుకోండి. మా ఓన్లీ ఫ్యామిలీసే, మళ్ళీ మా ప్రచారాలు వద్దు, మా వాలంటీర్ కుటుంబాలు వద్దు, మా ఊర్లో మా బాబాయిలు మా పిన్నులు వద్దు, జస్ట్ 10 లక్షలు. చూడండి ఈ రోజు ఎంటైర్ వాలంటీర్ వ్యవస్థకి ఊరి బిగించి ఎలాడి తీశాడు చంద్రబాబు నాయుడు ఈ పని చేసింది. ఓకే. అంటే రీజన్ ఏమనుకుంటున్నారు అసలు? ఎందుకు ఆయనకు అంత ఏముంటుంది మీ మీద? ఎందుకు ఉంటుంది కక్ష? ఏం లేదండి, వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి. ఓకే. జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి తెచ్చిన వ్యవస్థలన్నీ నిర్వీర్యం చేద్దామని కంకణం కట్టుకున్నాడు. ఇతనికి జగన్మోహన్ రెడ్డికి ఏదైనా పంచాయతీ ఇద్దరు చూసుకోవాలా? ఓకే. మా స్థాయా కాదు.
నువ్వు తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డి జైల్లో పెట్టుకుంటే పెట్టుకో, ఉమ్, మాకేం సంబంధం? అవును. తప్పు చేస్తే పెట్టుకో, లేకపోతే లేదు. ఓకే. దాన్ని అతని మీద ఏ విధంగా కక్ష సాధింపు చర్యలు చేయాలో అర్థం కాక ఉమ్, ఎన్టీఆర్ వాలంటీర్ వ్యవస్థ మీద కక్ష సాధింపు చర్య చేస్తున్నాడు. ఓకే. వీళ్ళు ఉండకూడదు, ఉమ్, సచివాలయాన్ని కూడా తీసేద్దామని ఉద్దేశం అయితే పూర్తిగా ఉంది. ఉమ్, వాళ్ళ వల్ల కాదు, వాళ్ళు ఏంటంటే ఏపీఎస్సీ రిక్రూట్మెంట్ ద్వారా వచ్చారు కాబట్టి వాళ్ళని టచ్ చేయకుండా ఓకే. మా మీద పడ్డాడు. అంటే 1,50,000 ఏదో ఉన్నారు కదా సచివాలయ ఉద్యోగులు, వాళ్ళని కూడా తొలగించాలని ఉందా? 100% వాళ్ళంటే వాళ్ళకి అసలు ఇష్టమే లేదు. ఇష్టం లేకే కాబట్టి వాళ్ళు టార్చర్ పెడుతుంది. ఓహో, అట్లా. మీరు వాళ్ళని ఒకసారి మీరు పర్సనల్ గా వెళ్ళి మాట్లాడండి. ఈ రోజు వాళ్ళు నరకం చూస్తున్నారు. ఉమ్, ఓకే. ఏ విధంగా ట్రీట్ చేస్తున్నారు అనేది ఒకసారి వాళ్ళ దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకోండి. అంతేనా? టార్చర్ నాకు వస్తున్న కాల్స్ మా గురించి పోరాటం చేయంట. నేను యాజ్ ఎ వాలంటరీగా సచివాలయం సిబ్బంది గురించి పోరాటం చేయాలంట. ఓకే. వాళ్ళ బాధలు ఏ విధంగా ఉన్నాయో ఆలోచించండి. అంటే వాళ్ళది కూడా పోరాటం చేసే స్థాయిలో ఉంది ఇబ్బందులు. 100% ఇంకా 2 నెలల తర్వాత వాళ్ళు ఇదే విధంగా వాలంటీర్ వ్యవస్థను తీసుకురాకుండా వాళ్ళ మీద భారం వేస్తే వాళ్ళైనా బడని ఎంతవరకు ఓపిక పడతారు సార్? ఓకే. ఓకే. వాళ్ళు కూడా చేతులు ఎత్తేసే పరిస్థితికి వచ్చేసింది పూర్తిగా. ఏంటి మరి ఇప్పుడు మీ పరిస్థితి? 2,61,000 మంది కార్యాచరణ ఏముంది భవిష్యత్తులో? సార్ ఏదైనా పోరాటాలతో సాధిస్తాం. ఈ భారతదేశానికి కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఒక చరిత్ర ఉంది. మన దేశం బ్రిటిష్ వాళ్ళ కబంధ హస్తాల నుంచి పోరాటం చేసి సాధించుకోవాలా? అవును. అడిగితే ఇచ్చారా? మన దేశం మనకి ఇమ్మంటే ఇచ్చారా సార్? 200 years పాలించారు. ఓకే. భయపడ్డామా? కొన్ని వేల మంది మహానుభావులు అసలు బాశారు ఈ ఒక స్వాతంత్రం కోసం. ఓకే. చాలా అప్పుడున్న మెడ్రాస్ లో ఆంధ్రప్రదేశ్, అప్పుడు తెలంగాణ అయినప్పుడు స్టార్టింగ్ 1950 ఆ టైంలో పొట్టి శ్రీరాములు ఆమరణ నిరాదీక్షి ఆయన అమరజీవి అయ్యి ఆంధ్రప్రదేశ్ తెచ్చుకోలేదు సార్. ఏమవుతుంది? మేము కూడా పోరాటం చేస్తాం. ఆ పోరాటంలో భాష పోవచ్చు, ఇంకొక ఆశ పోవచ్చు. వ్యవస్థను వచ్చేదే. మా ప్రాణ త్యాగానికైనా సిద్ధమే. 2,60,000 మంది నిరుపేదలకి న్యాయం చేయాలి సార్. ఇది వాస్తవం చెప్తున్నా. మీకేమైనా వేరే పొలిటికల్ పార్టీలు మద్దతు ఇస్తానే మరి, ప్రతిపక్ష పార్టీలు? సార్ ఈ రోజు మాకే పార్టీలు ఎవరు ఇవ్వట్లేదు సార్. ఎన్టీఆర్ తీసుకొచ్చిన వైఎస్ఆర్సీపీనే మద్దతు లేదు. రీసెంట్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్పాడే గాని ఒక ఎమ్మెల్యే వచ్చినట్టు, ఒక ఎంపీ వచ్చి రోడ్డు మీద కూర్చున్నట్టు ఎక్కడా లేదు. అడగాలని అడిగినట్టుంది సచివాలయంలో. మొన్న అంతవరకే గాని ఈ రోజు కూడా మాకు సంఘీభావం తెలిసిన వాళ్ళు అయితే ఎవరు లేదు. కమ్యూనిస్ట్ పార్టీలు కానీ కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ అయితే ఉన్నారు సార్. ఎన్టీఆర్ వాలంటీర్ వ్యవస్థ కోసం వాళ్ళు మాత్రం పోరాటానికి సిద్ధంగానే ఉన్నారు. వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్తాను. షర్మిల గారిని 4 సార్లు కలిసిన నేను. విజయవాడ వెళ్ళి మన కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం భవన్ లో కలిసిన. ఇంతవరకు ఎటువంటి సమాధానం లేదు. అసలు మాట్లాడలేదు, ప్రెస్ కూడా ఇయ్యలేదు. ఒక్కసారి చెప్పినట్టు ఒక్కసారి ప్రెస్ మీట్ పెట్టారు. 2,60,000 మందిని మోసం చేశారని చెప్పి మాత్రం షర్మిల గారు ప్రెస్ మీట్ పెట్టారు. నాకు ఇచ్చిన డేట్ కే పెట్టారు. 15 రోజులు పెడతానన్నారు. భాష ఖచ్చితంగా 15 రోజు పెట్టారు. వాళ్ళకున్న అభ్యంతరం ఎందుకు? కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షం కదా, ఇటు జగన్ తిట్టొచ్చు, అటు చంద్రబాబుని తిట్టొచ్చు కదా. మీ పక్షాన అడగొచ్చు కదా, జీవో ఎందుకు చేయలేదని నేను తిట్టొచ్చు, ఇప్పుడు జీవో చేయొచ్చు కదా అని నేను అడగొచ్చు, 2 అడగొచ్చు. వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే మేడం గారిది, జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన వ్యవస్థని ఇవి కూడా అన్నదమ్ముల పంచాయతీలో తీసుకొచ్చి మమ్మల్ని కూడా కలిపినట్టు అనిపిస్తుంది. నా వ్యక్తిగతమైన అభిప్రాయం. అంటే నాకు అనిపించింది ఇండియర్ ఫీలింగ్, కుటుంబ పంచాయతీ. లేకపోతే నేను స్టేట్ ప్రెసిడెంట్ గా 4 సార్లు కలిస్తే సమాధానం ఏది? పోరాటం ఏది? ఇప్పుడు కుటుంబ పంచాయతీలో వాళ్ళు కూడా చంద్రబాబు సపోర్ట్ చేస్తున్నట్టే ఉంది. ఇప్పుడు చంద్రబాబు గాని కాంగ్రెస్ గాని ఇంటీరియర్ గా లోపల నుంచే తో పాటు 100%. ఎందుకంటే అబ్జర్వేషన్ చేశాను కాబట్టి చెప్తున్నా. ఉన్నాయి వీళ్ళంతా ఒకటే జగన్మోహన్ రెడ్డి మీద కక్ష సాధింపు. అంటే ఇండైరెక్ట్ గా వాలంటీర్లు తొలగించే దాంట్లో షర్మిల గారు కూడా ఇండైరెక్ట్ గా, ప్రత్యక్షంగా అలాగా పరోక్షంగా ఉంది సంబంధం. ఉంది. లేకపోతే నేను 4 సార్లు కలిశాను కదా. అదేలేండి, నాకు ఆన్సర్ ఏది? అదేలే, వాళ్ళకున్న అభ్యంతరం కూడా లేదు కదా. పొలిటికల్ పార్టీ అది, ప్రతిపక్షం, ఏదైనా అడగొచ్చు మీ పక్షాన. సిపిఐ, సిపిఎం వీళ్ళు మాత్రం ఎన్టీఆర్ వాలంటీర్ వ్యవస్థకు మాత్రం సపోర్ట్ చేస్తున్నారు సార్. ఏదైతే మన ఎర్ర జెండా పార్టీలు ఉన్నాయో ఆంధ్రప్రదేశ్ లో, వీళ్ళ మద్దతు అయితే పూర్తిగా ఉంది. వాళ్ళకి మాత్రం వాస్తవం చెప్పాలంటే వాలంటీర్ గురించి హ్యాట్స్ ఆఫ్ అయితే చెప్తున్నాం. వాళ్ళు పోరాటం చేస్తున్నారు. థ్యాంక్ యూ భాషా గారు. థ్యాంక్ యూ సార్. ఇది వాలంటీర్లకు సంబంధించి వాళ్ళ గురించి అటు వైఎస్ఆర్సీపీ కానీ, ఇటు తెలుగుదేశం పార్టీ కానీ, ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ, 3 పార్టీలు కూడా 3 ముక్కలాట ఆడుతున్నాయి. ఎవరు పూర్తిగా ఇక చంద్రబాబు నాయుడు గారు అయితే కత్తిగా పట్టుకొని రెడీగా ఉన్నారు వాళ్ళ గొంతులు కోయటానికి.
వీళ్ళు ప్రతిపక్షంలో ఉండరు, షర్మిల గారు ప్రతిపక్షంలో ఉండి కూడా చంద్రబాబు నాయుడు గారు కత్తి తీసుకొని గొంతు కోయటానికి ఉన్నదానికి మద్దతు ఇస్తారు తప్ప అట్లా ఎట్లా మీరు కత్తి పెట్టి గొంతులు కోస్తారు 2,61,000 కుటుంబాలని అని అడిగే పరిస్థితి లేదు. ఇక జగన్మోహన్ రెడ్డి గారు చూస్తే ఆయన జీవో చేయలేదు కాబట్టి ఆయన చెప్పే పరిస్థితి లేదు, మాట్లాడే పరిస్థితి లేదు. మొత్తానికి 2,61,000 కుటుంబాలని రోడ్డున పడేసే కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు గారు పూనుకొనుడు, దానికి షర్మిల గారు మద్దతు ఇస్తున్నారు, దానికి జగన్మోహన్ రెడ్డి గారు మౌనం వహిస్తాడు అనేది ఇలా వాలంటీర్లు మాట్లాడుకుంటున్న పరిస్థితి ఇది. దాంతోపాటు భరోసాకు కూడా గంగపాలు చేసిండట.